టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మాట్లాడుతూ ఉంటే 10 సంవత్సరాలు ప్రభుత్వం నుండి ఆనాడు తెలంగాణ కోసం ఎంతో మంది అమరులు కావడం ఆనాడు మాట్లాడుతూ ఉంటే 10 సంవత్సరాల్లో మేము తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పడం జరిగింది. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో నీళ్లు తెస్తామని చెప్పడం జరిగింది. ఏ సమస్య తెలంగాణలో ఉండదని చెప్పడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఎన్నో సమస్యలకు దారి తీసింది తెలంగాణ గత ప్రభుత్వం అని చెప్పి 7 లక్షల కోట్లు అప్పు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ తెలంగాణ మీద భారం పెట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజల మీద ఈరోజు మాట్లాడుతూ ఉంటే కొంచెమన్నా ఈ గుండె మీద చేతి పెట్టుకుని మాట్లాడమంటా ఉన్నాం. తెలంగాణ బిడ్డం ఎందరో మంది త్యాగాలు చేసిన తెలంగాణ 4 కోట్ల ప్రజలేకమై అధికారులు కానీ కళాకారులు కానీ పాత్రికేయ మిత్రులు కానీ 4 కోట్ల ప్రజలు ఏకమై అన్ని కులాలు అన్ని వర్గాలు ఏకమై తెచ్చుకున్న తెలంగాణని 7 కోట్లకి ఈరోజు తాకట్టు పెట్టిన ఘనత గత ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న మాట్లాడుతూ ఉంటే మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు 4-5 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 30,000 కోట్లతో మహిళలు అభివృద్ధి చేద్దామని చెప్పి ఓరుగల్లో సభ పెడితే రేపు మాకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి నిన్న ఏదో జిల్లాకు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. జిల్లాకు ఒకటి విమర్శలు. ఈరోజు సంవత్సరాల లోపలనే 200 యూనిట్లు పేదలకు మాఫీ చేయడం, 200 యూనిట్ల దాకా 1250 ఉన్న గ్యాస్ని 500 వేయడం, అదేవిధంగా 10 లక్షల దాకా ఈరోజు ఆరోగ్యశ్రీ, ఈరోజు మహిళలకు ఉచిత బస్, ఇవన్నీ చేయడం జరిగింది. ఈరోజు కులగణంతో మొదలు పెట్టుకొని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, అన్ని కులాలకు న్యాయం జరగాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం సర్వే చేసి అవి గురించి మాట్లాడతారు. అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలు ఇంతవరకు చేస్తలేట హామీలు అని చెప్పి మాట్లాడతాడు. లెక్కలు పెడితే మీ హామీలు మీరు 10 సంవత్సరాలు చేయని హామీలు డబల్ రూమ్ ఒక్కటైనా ఏ గ్రామాల్లో ఇచ్చిందని అడుగుతా ఉన్నాం. నిరుద్యోగ గుర్తిస్తామన్నారు. ఏ ఒక్క డిగ్రీ చదివిన పిల్లగానికి ఏదైనా వృత్తి ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం. దళిత బంధిస్తామని చెప్పిండ్రు, ఏదో 100 ఇచ్చి భూమి కొట్టడం జరిగింది. అదేవిధంగా ఇంటింటికి ఉద్యోగం, అదేవిధంగా ఆనాడు రుణమాఫీ చేస్తే 4-5 సంవత్సరాలు చేయడం జరిగింది. పోయినసారి పెట్టుబడిస్తే కూడా సగం ఇయ్యాలి రైతులకు, వీడియో ఫిక్షన్ ఇయ్యాలి. అదేవిధంగా చిన్నగా కొరట పూర్తి చేయాలి. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ వేసుకోమని హామీ ఇచ్చింది, ఆ ఎయిర్పోర్ట్ తీసుకురాలి. శ్రీశైలం కూడా కేంద్ర ప్రభుత్వం చేయకుంటే మేము చేస్తామని చెప్పి శ్రీశైలం తీసుకురాలి. ఈ విధంగా విద్యుత్ కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, కాళేశ్వరం కుంభకోణం, ఎన్నో కుంభకోణాలు ఎక్కి అన్ని సగంకు పెట్టేసి ఈరోజు మాట్లాడుతూ ఉంటే నీ జిల్లాలో జరిగింది 1227 కోట్లతో శనాక ప్రాజెక్టు. అది ఒక్క ఎకరం కన్నా ఒక గుంట కన్నా నీళ్ళు ఇచ్చారా 10 సంవత్సరాలకు? ఎందుకు ఇయ్యాలని చెప్పి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా నాయకులను సవాల్ చేస్తా ఉన్నాను.